ఫ్రెండ్స్, చికెన్ కర్రీ చేస్తున్నాను. నేను చికెన్ నీట్గా వాష్ చేసుకొని అలాగే ఈ స్పూన్తో 2 స్పూన్స్ ఆఫ్ పెరుగు, మీ రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు అండ్ కొంచెం అల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం ధనియాల పొడి వేసేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. అలాగే ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి చిలుకలు, కరివేపాకు, టమోటిచ్చి కడాయి పెట్టేసేసి 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఒక్కసారి ఉల్లిపాయలన్నీ కలిపేసేసుకొని ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాము. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అంతా వేసేసుకోవాలి. చికెన్ వేసేసి అంతా కలిపేసేసుకున్నాక మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట. ఒక్కసారి మూత తీసి చూద్దాము. చూసారంటే చికెన్లో అసలు వాటర్ వేయలేదు. ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. మూత పెట్టేసేసి ఇలా కాసేపు ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారంటే ఆల్మోస్ట్ కూర దగ్గరికి పడిపోయింది. చికెన్ కూడా 80% ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కొబ్బరి పొడి, కొంచెం గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా వేసేసుకొని కొంచెం కస్తూరి మేతి, ఇది ఆప్షనలే, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం ఒక టీ గ్లాస్ మెయిన్ వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. ఒక్కసారి అంతా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. మూత పెట్టేసేసి 10 నిమిషాలు ఒక్కసారి మూత తీసి చూద్దాము. కూర ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసేసింది. స్టవ్ ఆపేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం అనమాట. అంతే, సింపుల్ అండ్ ఈజీ, ఎక్కువ మసాలా లేకుండా చికెన్ కర్రీ రెడీ అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.